హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, మొత్తానికి రైతు రుణమాఫీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే మొదటిగా ఫస్ట్ ఫేజ్లో మనకు ₹1,00,000 వరకు రుణం తీసుకున్న వారికి రుణమాఫీ అయితే చేస్తామన్నట్టు చెప్పడం జరిగింది. అయితే మనకు గురువారం రోజు అంటే 18 జూలైన 1,00,000 లోపు ఉన్న వారికి రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలను అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ కూడా చేయండి. సో దట్ వాళ్ళకు కూడా దీని గురించి అయితే తెలుస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల రుణ ఖాతాల్లోకి రేపే మాఫీ సొమ్ము ₹1,00,000 వరకు జమ. పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ. కుటుంబ నిర్ధారణకు మాత్రమే రేషన్ కార్డు లేకున్నా వర్తింపు. సీఎం రేవంత్ వెల్లడి. అయితే రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం సాయంత్రం లోపు రైతుల రుణ ఖాతాల్లోనైతే 1,00,000 వరకు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగింది. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరపాలని నిర్ణయించింది. వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. అయితే రాష్ట్రంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకం ఆధారంగానే 2,00,000 రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టత ఇచ్చారు. కేవలం కుటుంబ వివరాలను గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన విధించినట్లు మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మొత్తానికి మనకు క్లారిటీ అయితే రావడం జరిగిందన్నమాట. రేషన్ కార్డ్ అనేది కేవలము నిర్ధారణకు మాత్రమే అన్నట్లుగా. సో రేషన్ కార్డు ఉన్నా లేకున్నా వారికి ఈ రైతు రుణమాఫీ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకున్నా కూడా 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు అలాగే ఇతర ఉన్నత అధికారులకు రుణమాఫీ వర్తించదని తెలిపారు. ఈ నెల 18న 1,00,000 లోపు రుణాలు మొత్తం 6,000 కోట్లకు పైగా జమ చేస్తామన్నారు. అలాగే ఆగస్టు 15లోగా మిగతా 1,00,000 రుణమాఫీ చేస్తామన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎవరైతే నకిలీ పట్టా పాస్ పుస్తకాలు పెట్టి రుణాలని తీసుకున్న వారు ఉన్నారో వాళ్ళకైతే రుణమాఫీ చేయమన్నట్లు మంత్రి గారు అయితే చెప్పారు. అలాగే ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ అయితే కాదన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. సో ఇది ఫ్రెండ్స్, రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. ఇంకా దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంటాను. దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.